తన దగ్గరున్న శక్తి సహాయంతో ఈ అబ్బాయి ఒక దుద్దు చెట్టుకి ప్రాణం పోస్తాడు. కానీ నాన్నకి ఇదంతా ఇష్టం లేదు. దీంతో నాన్న తన కొడుకుతో ఇలా చెప్తాడు, చెట్టు మీద ఉన్న యాపిల్ ని మంచిగా చేయడానికి ఒక కొత్త రకమైన మెడిసిన్ ని వాడాలి. కానీ ఆ పిల్లవాడు తన తండ్రి మాటలు అస్సలు వినడు. దీంతో ఆ పిల్లవాడు ఒక వస్తువుని మందులో కలుపుతాడు. నాన్న టెలిస్కోప్ సహాయంతో చూస్తాడు, యాపిల్ పైన దూది వచ్చి ఉండడం. దీంతో నాన్నకి కోపం వస్తుంది. ఇక్కడ ఉన్న దూది చెట్టుని నాశనం చేస్తాడు. ఇది చూసి కొడుకు నాన్న దగ్గర చదువుకోవడం మానేస్తాడు. ఎందుకంటే ఆ పిల్లవాడు కొత్తగా ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటూ ఉంటాడు. రాత్రి పడుకున్నట్లు యాక్టింగ్ చేస్తాడు. నాన్న పడుకున్న తర్వాత సైలెంట్ గా పైకి లేచి మెడిసిన్ తయారు చేసే ప్రదేశానికి వెళ్తాడు. ఇతను అక్కడ ఒక కొత్త రకమైన మెడిసిన్ ని తయారు చేస్తాడు. దానిని ఒక చెట్టు పైన ప్రయోగిస్తాడు. కానీ ఎటువంటి మార్పు అనేది ఉండదు. తర్వాత రోజు నాన్న లేచి చూడగా ఆ చెట్టు చనిపోయి ఉంటుంది. దీంతో నాన్న చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే కొడుకు చేసిన మందుని నాన్నకిస్తాడు. కానీ నాన్న ఆ మందు తీసుకోడు. ఫైనల్ గా వీళ్ళిద్దరూ ఒక మెడిసిన్ తయారు చేస్తారు. దానిని ఆ చెట్టు పైన ప్రయోగిస్తారు. దీంతో చెట్టుకు ప్రాణం వస్తుంది. మీ నాన్నగారు మీతో ఎంత క్లోజ్ గా ఉంటారో కామెంట్ చేయండి.